హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురుమండి. దీన్ని చాలా ఈజీగా తురుము చేసుకోవచ్చు. దీన్ని తురమడానికి మనకి కొబ్బరి తురుముకునేవి చాలానే దొరుకుతాయి. అవి లేని వాళ్ళు నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేసినట్టయితే మీకు చాలా ఈజీ. ఇది ఇలా ఉంటుంది కదా, దీన్ని తీయడానికి మనం ఊరి సైడ్ అయితే కత్తి అంటాం కదా, దాన్ని ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ నా దగ్గర ఏమీ లేదు, అందుకనే స్క్రూ డ్రైవర్ ఉంది కదా, ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరింటిలో ఉంటుందన్నమాట. సో నేను దీన్ని యూజ్ చేసి దీన్ని ఇప్పుడు నేను తురుము చేద్దాం అనుకుంటున్నమాట. ఈ కత్తులు కటార్లు అంటే ఎక్కడ ఉంటాయండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తెచ్చుకోలేము కదా, అవన్నీ ఊరి సైడే ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ అవి అంత అవసరం లేదని తీసుకోలేదు. ఎప్పుడు నేను దీంతోనే యూజ్ చేసి ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు దాన్ని తీసుకుని మనం కత్తితో ఏ విధంగా అయితే మనం కొబ్బరిని తీసుకుంటామో అదే విధంగా ఈ కొబ్బరి చెప్పకి లోపల నుంచి మనం ఎంతెంత పీసులు కావాలనుకుంటున్నామో అలా ఘాట్లు పెట్టినట్టయితే అవి ఒక లైన్ కింద వచ్చేస్తాయి మేడం, వీడియోలో చూపిస్తున్నట్టు. అలా పెట్టేసి మనం దాన్ని కింద నుంచి లేపినట్టయితే అది మొత్తం వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, కానీ తీసుకునేటప్పుడు కొంచెం చేయి జాగ్రత్తగా ఉంచుకోండి. ఒకసారి నేను అలాగే తీసేటప్పుడు ఏమైందంటే ఇది చేతిలో గుచ్చిపోయింది, చాలా గట్టిగా గాయమైందన్నమాట. అప్పటి నుంచి భయం వేసి ఎప్పుడైనా సరే కొబ్బరి కర్రీ చేయాలంటే మా బావని తీయమని చెప్తాను. ఇంకా అతను లేకపోవడంతో నాకు నేనే తీసుకుంటున్నాను. చాలా ఈజీగానే వచ్చేస్తుంది, కాకపోతే ఒకసారి చేజారేటప్పుడు ఆ విధంగా అవుతుంది అన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చిన్న చిన్న ముక్కల కింద దీన్ని చేసుకోవాలి. చాలా ఈజీ అండి, త్వరగా కూడా అయిపోతుంది, మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఎన్ని కొబ్బరికాయలు అయితే తీసుకోవాలనుకుంటున్నామో అన్ని కొబ్బరి కొడుకల్ని ఈ విధంగా తీసేసుకుని దీన్ని సైడ్కి పెట్టేసుకోండి. మరి కింద అయితే మనం అలా తీసేటప్పుడు బ్లాక్గా ఒక స్కిన్ ఉంటుంది కదా, సో అది కర్రీస్కి వాడం కదా, మనమైతే తురిమేటప్పుడు వైట్దే వస్తుంది. మరి ఇలా చేసినప్పుడు బ్లాక్ది కూడా వచ్చేస్తుంది కదా, అది ఎలా రిమూవ్ చేయాలో మళ్ళీ ఇందులోనే చూపిస్తాను చూడండి. ఈ విధంగా బ్లాక్ది ఉంటుంది కదా, మనం నైఫ్ ఉంటే నైఫ్తో ఈ విధంగా చేసుకోవచ్చు. నైఫ్తో ఈ విధంగా చేసేటప్పటికి ఏమిటైతే ఎక్కువ టైం పడుతుంది అన్నమాట, కొంచెం కొంచెం తీసుకుంటూ రావాలి కదా పీసెస్ అని. అందుకని చెప్పి నేనైతే నైఫ్ యూజ్ చేయను. అలాగే చేయి కట్ అవుతుందని కూడా భయం ఎక్కువ, అందుకని పెద్దగా నైఫ్ యూజ్ చేయకుండా మనము క్యారెట్లు తురుముకుంటాం కదా, సో దీంతో మనము ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా తురిమినట్టయితే ఆ బ్లాక్ అదంతా పోతుంది. మనం పైన గట్టిగా అంచిన అవసరం లేదు, ఇలా పైన తురుముకున్నట్టుంటే ఆ బ్లాక్ది మొత్తం పోయినాక ఇందులో మనకి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వైట్గా ఉండిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ గ్రేటర్తోనే మొత్తం అన్నిటిని నేను ఈ విధంగానే బ్లాక్ స్కిన్ అంతా పోయే వరకు చేసేసుకుని ఇంకా కొబ్బరి ముక్కలు అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్నాను చూసినారా, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాక మనమైతే దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మరి మిక్సీలో వేస్తే కొబ్బరి తురుములో ఎలా వస్తుంది, మెత్తగా అయిపోతుంది అనుకుంటారేమో, అసలు మెత్తగా అవ్వదు, చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం అచ్చం కొబ్బరి తురుము ఏ విధంగా అయితే కొబ్బరి తురుముకునే దాంతో తీస్తామో అదే విధంగా వస్తుంది. చూడండి, మనం మిక్సీలో వేసి పల్స్ ఇస్తాం కదా, అలాగా ఒక 5-6 సార్లు పల్స్ ఇచ్చినట్టయితే, అంటే వెనక్కి ముందుకు తిప్పినట్టయితే, ఒకసారి స్పీడ్గా తిప్పి వదిలేసినట్టయితే మనకి సేమ్ మనం చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా వస్తుంది. కొంచెం ముక్కలు ఉంటే మళ్ళీ రెండోసారి కూడా వేసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా తురుము చేయాలి అని తెలియక చాలామంది కర్రీ చేసుకోవడమే మానేస్తారు. పచ్చి కొబ్బరి తినడం చాలా మంచిదండి. వీడియో చూపిస్తున్న మాదిరిగా ఇప్పటి నుంచి అలా చేసుకుని కర్రీ చేసుకుని తినండి, చాలా మంచిదంటే చాలా మంచిది. ఇది ఒకటి ఉంటే చాలు, మనం ఎన్ని కాయలు ఉన్నా సరే మనం కొబ్బరి తురుము ఈజీగా చేసేయవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.